గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో, మనం ప్రతిరోజు ఎవ్రీడే 100-200 పిప్స్ క్యాప్చర్ చేస్తాం. అది ఎలా అంటే మాస్టర్ సెక్స్ స్ట్రాటజీస్‌ని యూజ్ చేసుకొని. సో, ప్రతి ఒక్కరు టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. అందులో నేను ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తుంటాను. అండ్ అంతే కాకుండా డైలీ అనాలిసిస్ వీడియో డైలీ చూడండి. మీకు మార్కెట్‌లో ఏ జోన్ దగ్గర ఏ విధంగా ట్రేడ్ చేయాలో మీకు ఒక ఐడియా వస్తది. ఆ జోన్ దగ్గర విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని మీరు ట్రేడ్ చేశారనుకోండి సరిపోతది. సో, మరి ఒకసారి మనం నిన్న మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చిందో ఒకసారి చూద్దాము. సో, ఇది గోల్డ్ నేను మొన్న మీకు చెప్పిన అనాలిసిస్‌ని బేస్ చేసుకొని, సో, ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. ఇది అన్‌టెస్టెడ్ జోన్‌గా ఉండే. సో, ఈ జోన్ నుంచి మార్కెట్ కింద పడే అవకాశం ఉందని చెప్పాను. సో, మార్కెట్ అదే జోన్ నుంచి మార్కెట్ అనేది కింద పడింది. సో, నా టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయిపోయింది. సో, నేను ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నాను. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేసిందంటే రేంజ్ బాండ్‌లో ఉంది. రేంజ్ బాండ్‌లో ఉంది. సో, మార్కెట్ అదే లెవెల్ దగ్గర చాలా సేపు మార్కెట్ రేంజ్ బాండ్‌లో ఉండి, సో, ఈ విధంగా మార్కెట్ అనేది ఫార్మ్ అయింది. సో, నేను దాని తర్వాత ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్రేడ్‌లో మనకు మంచి ప్రాఫిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ట్రేడ్‌లో రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇది ఈ విధంగా గోల్డ్ ఫార్మ్ చేసింది. ఒకసారి యూరో యూఎస్‌డి చూద్దాం. సో, యూరో యూఎస్‌డిలో కూడా నేను 2 జోన్స్ ఇచ్చాను. ఈ 2 జోన్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను. వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. సో, ఈ ఫస్ట్ జోన్ ఇది. ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకున్నాలని చెప్పాను. ప్రాపర్ కన్ఫర్మేషన్ రాలేదు. దాని తర్వాత ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను. ఈ జోన్ దగ్గర ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ చేయాలని చెప్పాను. సో, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పెరిగింది. సో, అండ్ దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఈ జోన్ దగ్గరకొచ్చింది. ఈ జోన్ దగ్గర నుంచి కూడా మళ్ళీ మార్కెట్ పెరిగింది. మరి ఈ జోన్ దగ్గర ఎందుకు పెరిగింది? సో, నేను ఈ జోన్ కూడా ఇవ్వలేదు. బట్ ఈ జోన్ దగ్గర కూడా మార్కెట్ పెరిగింది. ఒకసారి మీరు థర్స్‌డే వీడియో అనాలిసిస్ చూడండి. ఈ జోన్ అనేది థర్స్‌డే నేను ఇచ్చాను. దాని తర్వాత ఈ జోన్‌ని నేను థర్స్‌డే ఇచ్చిన రోజు ఈ జోన్‌ని మార్కెట్ అనేది టెస్ట్ చేయలేదు. సో, ఇది అన్‌టెస్టెడ్ జోన్‌గా ఉంది. సో, అందుకనే ఫ్రైడే రోజు ఇది టెస్ట్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకెళ్ళింది. నా స్టూడెంట్స్‌కి తెలుసు ఈ జోన్స్ దగ్గర ఎట్లా ట్రేడ్ చేయాలో. ఈ జోన్స్ దగ్గర మార్కెట్ ఎట్లా రియాక్ట్ అయితదో. సో, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది పెరిగింది. దాని తర్వాత ఈరోజు మార్కెట్ అనేది రేంజ్ బాండ్‌లో ఉంది. సో, మరి మనకు మార్కెట్ ఈరోజు ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలో ఒకసారి చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సేవ్ చేసుకోండి. మీకు కామెంట్ చేయండి. మీ మొబైల్ నంబర్ ప్రైవేట్ కమ్యూనిటీ గ్రూప్ ఉంది. అందులో మీ ప్రతి ఒక్కరిని యాడ్ చేస్తాను. సో, మరి మార్కెట్ ఈరోజు ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటే, సో, ఈరోజు ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ జోన్ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ఈ జోన్ దగ్గరికొస్తే మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది గ్రీన్‌గా తీసుకుందాం. ఇది ఇంపార్టెంట్. ఈ జోన్ నుంచి అప్ సైడ్ ట్రేడ్స్ అనేవి చూడండి. అండ్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ ఎళ్ళే అవకాశం ఉంటే, మార్కెట్ ఈ జోన్‌ని బ్రేక్ డౌన్ చేస్తే అప్పుడు మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఎళ్ళే అవకాశం ఉంటది. అప్పటి వరకి ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే చూడాలి. అండ్ ఇంకొకటి ఇది అన్‌టెస్టెడ్ జోన్‌గా ఉంది. ఇప్పటి వరకు మార్కెట్ ఈ జోన్‌ని టెస్ట్ చేయలేదు. సో, మళ్ళీ మార్కెట్ ఈ జోన్ దగ్గరికొచ్చినప్పుడు కూడా ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మీరు అప్ సైడ్ ట్రేడ్స్ అనేవి చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఈ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్. ఈ జోన్ దగ్గరికొచ్చినప్పుడు కూడా మీరు అప్ సైడ్ ట్రేడ్ అనేది చూడొచ్చు. ఈ జోన్ దగ్గర కూడా విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని మీరు అప్ సైడ్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయొచ్చు. సో, మీరు బయింగ్ చేయడానికి ఈ 3 జోన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచే పెరిగిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ నుంచే పెరిగితే, మార్కెట్ ఇక్కడ నుంచి పెరిగిందనుకోండి ఇలా పెరిగితే, మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేస్తదో, ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేస్తదో, ఈ జోన్‌ని మళ్ళీ మార్కెట్ బ్రేక్‌ఔట్ చేసినప్పుడు, ఈ జోన్ దగ్గర రీటెస్ట్ తీసుకుంటే మనం అప్ సైడ్ ట్రేడ్ అనేది చూడొచ్చు. నో ప్రాబ్లమ్. ఒకవేళ మార్కెట్ ఇది బ్రేక్‌ఔట్ చేసిన తర్వాత నేను మళ్ళీ న్యూ స్ట్రక్చర్ ఏర్పడుతది. అప్పుడు నేను మళ్ళీ మీకు టెలిగ్రామ్‌లో అప్డేట్ చేస్తాను. అందుకనే ప్రతి ఒక్కరు టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. సో, అక్కడి నుంచి మీరు ఎంట్రీ తీసుకుంటే సరిపోతది. ఇది గోల్డ్. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ అనేది ఈ విధంగా రియాక్ట్ అవుతుంది. ఒకసారి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏమైనా న్యూ స్ట్రక్చర్ ఉందా చూద్దాం. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం న్యూ స్ట్రక్చర్ లేదు. సేమ్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏ విధంగా అయితే ఇంపార్టెంట్ జోన్స్ ఉన్నాయో 15 మినిట్స్‌లో కూడా అవే ఇంపార్టెంట్ జోన్స్. సో, ఈ జోన్సే ఇంపార్టెంట్. మార్కెట్ ఈ జోన్స్ దగ్గరికొచ్చినప్పుడు మార్కెట్‌ని అబ్జర్వ్ చేయండి. విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ కనిపిస్తే అప్ సైడ్ ఎంట్రీస్ అనేవి చూడండి. ఇది గోల్డ్. ఒకసారి మనం యూరో యూఎస్‌డి చూద్దాం. సో, యూరో యూఎస్‌డిలో ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేస్తే మనం మళ్ళీ రీటెస్ట్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీస్ అనేవి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ విధంగా బ్రేక్‌ఔట్ చేస్తే ఇక్కడ నుంచి మనం అప్ సైడ్ ఎంట్రీ అనేది చూడొచ్చు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్‌కి ఎళ్ళే అవకాశం ఉంటే డౌన్ సైడ్‌కి ఎళ్తే గనక ఈ జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ ఒకవేళ ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేసిందనుకోండి. ఈ జోన్‌ని రెడ్ జోన్‌ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పడే అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ నుంచి మీరు ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్సే చూడాలి. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది స్ట్రక్చర్ షిఫ్ట్ అయితది.
మీరు డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేసి డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి. సో మార్కెట్ ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ ఈ విధంగా పడి ఇట్లా రీటెస్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి అసలు ట్రేడ్స్ చూడండి. సో ఈ విధంగా మార్కెట్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. డిసిప్లిన్గా ట్రేడ్ చేయండి, రూల్ బేస్డ్ ట్రేడ్ చేయండి, ఓవర్ ట్రేడింగ్ చేయకండి. సెటప్ పర్ఫెక్ట్ అనిపిస్తేనే ట్రేడ్ చేయండి. రిస్కీ ట్రేడ్స్ అవాయిడ్ చేయండి. సేఫ్ ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి. మీ స్ట్రాటజీని బేస్ చేసుకొని మీ రూల్స్ని బేస్ చేసుకొని అన్ని విధాలుగా మార్కెట్ రూల్స్ని ఫాలో అయితేనే ట్రేడ్ చేయండి, లేదంటే ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి హరీబరీ ట్రేడ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్ 24 అవర్స్ ఉంటుంది. 24 అవర్స్ మన సెటప్ ఖచ్చితంగా వస్తుంది. సెటప్ వచ్చినప్పుడే ట్రేడ్ చేయండి, లేదంటే ట్రేడ్ చేయొద్దు. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.